Thank you.
దేవునామానికి ఘనత కలుగును. ప్రార్థన చేసుకున్నాం. ఈ కళ్ళు నుంచి ప్రార్థన మధ్యలో ఒడిగా ప్రార్థన చేసుకుందాం. అందరికీ కూడా ప్రార్థన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆలోచనకర్తానికి స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతాలు చేయవాడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శుక్రియ చేయవాడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అభిషేకించవాడానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, జీవం కలిగిన యేసయ్యా, జీవాధిపతి యేసయ్యా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ఏడుకున్న సమయంలో నాయన, ఇదిగో నాయన మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించి నాయన, ఇదిగో తండ్రి మమ్మల్ని కూడుకోవడానికి నాయన నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ఇదిగో నాయన మీ దాసుల ద్వారా నాయన ఇదిగో పలికిస్తున్న మాటలు నాయన చెట్టు తేనె కంటే ధారమైన మధురమైన మాటలు మేము పలికించమని అడుగుతున్నాం దేవా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి అనేకమైన మాటలు నాయన మన హృదయాల ఫలభద్రంగా మార్చడానికి నాయన ఈ దాసుని అభిషేకించమని అడుగుతున్నాం తండ్రి. నీ వాక్కు చేత వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నీ రక్త చక్కని పరిశుద్ధ పరిచి నాయన అనేక బిడ్డలకి నాయన మాదిరిగా మీద ఆశుద్ధి నాయన మీరు నిలబెట్టుకోవాలని అడుగుతున్నాం దేవా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. కొద్ది సమయంలో అందుకంటే నాయన పెద్దవాడి మాటల తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ఈ మైక్ శబ్దం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో నాయన ఇదిగోనైనా భగవంతుడికి మార్చడానికి సహాయం చేయమని తండ్రి. ఇదిగోనైనా కన్నవాడి కుటుంబాల నాయన కొట్టడానికి సహాయం దయచేయమని తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక సన్నిధి నామములో నాయన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి వారులారా, దేవుని బిడ్డలారా, అరుణోదయముని ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దయా మహోన్నతుడా, స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మీ నామమును స్తుతించి ఆరాధించడానికి పిలిచిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, కృపను బట్టి, బలమును బట్టి, అభిషేకమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. సమయం తండ్రి, ఈరోజు దేవుని మాట, ఈ మాటను నాయన మాకు బోధించింది. మా అనుదిన జీవాహారం ఒకటి చేసి మేము తృప్తిగా భుజించుటకునైనా మీరే మా అందరితో మాట్లాడి మాకు బోధించమని వేడుకుంటున్నాం. ఈ సమయం నీరు కట్టిన తోటవలే ఈ సన్నిధిలో మేము ఉండటానికి, నీటి జీవ జలవలనైనా మేము సేవించుటకు మా అందరికీ ప్రసాదించమని తెచ్చుకోవడం స్థలమందు మీకు అందరిచి నిలబడి శివం వచ్చి నాయన మీ స్వరములకు మాకు వినిపింపు చేసి ఈ దినమంతటికి కావాల్సిన శక్తిని బలమును ప్రసాదించి వాక్యానుసరణ జీవితం దయచేయండి. రాకడ కొరకు వధువు సంఘముగా అలంకరించబడు పరిశుద్ధాత్మదేవా, ఈ వాక్యం మాకు బయలుపరుస్తున్నాం. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah.
దుమికి ధూళిగా మారినను దురవస్థలలో వంతెనిసి దుమికి ధూళిగా మారినను నీ ముఖ దర్శనము ధ్రువతారగాలు వెలిగే యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని మాట శిలాపతి తెలియవస్తున్నాం. రెండవ రాజు ఐదవ రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. వచనం నుంచి 5 ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధులు ఒకదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను
కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లను అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముల మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునండి నన్ను కూర్చుని దమస్కునదుమైన అపనాయము పర్వతము ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటి కంటే శ్రేష్టమైనది కావా, వాటిలో స్నానము చేసి శుద్ధినందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నీకు ఇచ్చినగా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధులు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతను పోయి దైవజనుడు చెప్పినట్లు యోహాను లేని మార్గముగా అతని దేహము పశువుల దేహమునై అతడు శుద్ధుడాయను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయమున మొట్టమొదటిగా సర్వోన్నతుడైన దేవాది దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేరువచ్చిన మీ అందరికీ దూరాన సమీపాన వీక్షిస్తూ ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. హల్లెలూయా. మంచిది. సమయంలో సిరియా దేశం అనే దేశంలో నయమాను అనే ఒక సైన్యాధిపతి, ఆయనకి కుష్ఠవ్యాధి అందరికీ తెలిసింది. అయినప్పటికీ మరొకసారి తనకు ఉన్నటువంటి రోగమును బట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక చిన్నది దాసి ఆకాశాలు సోమలోని పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడయ్యా. సోమలోని పట్టణంలో దేవుడు సేవకుడు, ఆయన దగ్గరికి వెళ్తే నీకు తప్పకుండా రోగాలు నయం చేస్తాడు, నీకున్న కుష్టి వ్యాధి తొలగిపోతుంది. ఆయన ప్రార్థన చేస్తారు, ఆయన ఆరాధన చేస్తున్న దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త, మానవుని అవయవ నిర్మాత అని మొత్తానికి ఏం బోధించుకుంటారు. ఆ సైన్యాధిపతిని సోమలోని పట్టణంలో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త ఎద్దుకు బయలుదేరి అనుకున్నాను. ఆయన ఏం పండిస్తాడో, ఎన్ని యాగాలు చేయాలో, ఎన్ని విఘ్నాలు చేయాలో అన్ని చదువుబడుకున్నాడు. ఒకసారి ఎంత ఖర్చు అవుతాదో, ఎంతమందికి వస్త్రదానం, ఎంతమంది దానం చేయమంటాడు, అన్నదానం చేయమంటాడు, ఉదాహరణ చేయమంటాడు, పుష్కర స్నానాలు చేయమంటాడు, ఆ స్నానం ఈ స్నానం అది మొత్తం సిద్ధపడి ఒకసారి సోమలోని పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. నయమానికి వచ్చిన రోగం నుంచి విడుదల కావడానికి, విడుదల పొందుకోవడానికి ప్రవక్త దేవుడు నేను కోరుకోలేదు. ప్రవక్త దగ్గరికి వచ్చాయా ఈ పరిస్థితుల్లో అయితే యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు వెళ్ళి స్నానం చేసి శుద్ధులు కమ్మని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి ఉన్నటువంటి ఆ అపరిశుభ్రతను బట్టి, ఆ అపవిత్రమైన వ్యాధిని బట్టి, ఆ రోగాన్ని బట్టి బాధపడుతున్నప్పుడు ఆ అపవిత్రత వల్ల వచ్చిన రోగం నుంచి విడుదల, శుద్ధి చేయబడటానికి, విడుదల పొందుకోవడానికి యోర్దాను నదిలో మార్గం అనుకున్నాను. దేవునికి స్తోత్రం. వెళ్ళి స్నానం చేయాలంటే మొట్టమొదటి
స్నానం చేయమన్నారు. స్నానం చేసినప్పుడు అతుక్కున్న రోగం పోతుందని చెప్తే నైమానికి అది కాళ్ళలో నుంచి పుట్టింది. ఏంటి పాపం అది నెత్తికి రేగుతుంది. ఒక్కసారిగా ఉగ్గురుడయ్యి ఏమనుకుంటున్నావు? ఆ దేశంలో నదులు లేవనుకుంటున్నావా? ఈ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న నదుల కంటే శ్రేష్టమైన నదులు మాకు ఉన్నాయి. నీటిలో మునిగి స్నానం చేయలేక ఎంత దూరం రావాలా పరిచయం చెప్పేసి ఉగ్గురుగా వెళ్ళిపోతా ఉన్నాడు కోపం తెచ్చుకో. అక్కడున్న ఒక దాసుడు ఒకవేళ ఆ దైవ సేవకుడు ఏదైనా గొప్ప కార్యాలు చేపట్టి చేసేవాడే కోడి ప్యాకెట్ తీసుకురా, ఒకరోజు 100 మందికి అన్నదానం చేయి, ఏదైనా గొప్ప కార్యాలు చేపట్టి చేసేవాడు లేదా తప్పనిసరిగా ఏం చెప్పకుండా ఆ నీటిలో మునిగి శుద్ధులకు స్నానం చేయమన్నాడు. దానికంటే ఇది శ్రేష్టమైనదే కదా, చాలా ఈజీయే కదా, చాలా సింపుల్ కదా. మరి ఎందుకైనా కోరుకుందాం చూద్దాం ఒకసారి చూద్దాం. సరే దాసు మాటలో పడి వెళ్ళి నదులు దిగి 7 మార్లు అంటే 7 రోజులు అనుకుంటున్నాం. 7 రోజులు ప్రార్థనకి వెళ్తే 7 రోజులు ప్రార్థన చేస్తే 7 రోజులు ఉపవాసం ఉంటే ఓకే, మంచిది, తప్పు కాదు, పాపం కాదు. కానీ 7 అనేది సంపూర్ణతకి సాదృశ్యం. హల్లెలూయా చెప్పేది 7 అంటే సంపూర్ణత. 7 మార్లు స్నానం చేయమన్నాడు. 7 సమృద్ధిగా అంటే సంపూర్ణంగా నువ్వు స్నానం చేయాలి. కొద్దిగా కడుగు వేసుకొని తోడి కడిగి మొహం కడుక్కోకుండా, లేదా మొహం కడుక్కొని ఒళ్ళు చేతులు కాలు కడుక్కోకుండా, అలా కాకుండా నువ్వు శుభ్రంగా నువ్వు నీటిలో పరిపూర్ణంగా మనకి సంపూర్ణంగా శుద్ధి చేయబడాలి. ఇంకా 7 మార్లు యోర్దాను అంటే మరణము. యోర్దాను అంటే మరణము దాటితేనే, యోర్దాను దాటితేనే కానాను. యోర్దానికి అవతలే కానాను. అంటే మరణమును మనం దాటితేనే పరలోకం. కానాను దేశం పరలోకానికి సాదృశ్యం. అవునా కదా? మరణం చూడకుండా మోక్షానికి ఎవరు సరలేదు. యోర్దాను నదిలో ఎక్కడ వరకు ఉన్నట్టు యోర్దాను నదిలో అంటే సిలువ మరణం క్రీస్తు సిలువ మరణంలో వచ్చి సిలువ త్యాగం చూపించిన అమూల్యమైన రక్త ప్రోక్షణ ద్వారా ఎవరైతే వారు హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ సంపూర్ణంగా కడిగి వేసుకుంటారో, పరిపూర్ణమైనటువంటి జ్ఞానంగా సంపూర్ణంగా మార్చబడతారో వారు శరీరము పసి పిల్లవాని శరీరము వలె, దేహము వలె నయమాను 7 మార్లు యోర్దానులో అలాగ మునిగి లభిస్తూ ఉండగా సంపూర్ణమైనటువంటి స్వస్థత యేసుక్రీస్తు నామములో నయమానికి దేవుడు ప్రసాదించాడు. హల్లెలూయా. అలాగే అలా మునిగి లభిస్తూ ఉండగా అతని శరీరం అంతా పుష్టిగా ఎలా ఉంటుంది తెలుసా? పడవగా దేవుడుగా ఉంటుంది, పొట్టు లభిస్తూ ఉంటుంది, వికారంగా ఉంటుంది, గాయాలు అసహ్యంగా ఉంటుంది. కానీ 7 మార్లు దేవుని యోర్దాను నదిలో క్రీస్తు రక్తంలో కడగబడుతుండగా అలాగ పైకి లభిస్తున్నాము. వారు పసిపిల్లవాని శరీరము ఎలాగైతే ఉంటుందో అలాగా యోర్దాను నదిలో దిగినటువంటి నయమాను శరీరం దేవుడు శుద్ధి చేశాడు. హల్లెలూయా. నువ్వు శుద్ధిలో కమ్మన్నప్పుడు యోర్దాను నదిలో దిగి శుద్ధి చేసుకున్నప్పుడు పరిశుద్ధపరచబడి యోర్దాను నది 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయి. పరిశుద్ధత ఎందుకు శుద్ధుడయ్యాడు అంటే దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి.
ఎక్కడికి వచ్చాడు నయమాను? ఎక్కడికి వచ్చాడు? దేవుణ్ణి వెతుక్కుంటూ, పరిశుద్ధతను వెతుక్కుంటూ, వ్యాధి నుంచి, రోగం నుంచి, బలహీనత నుంచి విడుదల పొందుకోవాలని, ఆ రోగాల మూత నుంచి విడుదల పొందుకోవాలని దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చాడు. ఎలీషా ప్రవక్త దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? వెళ్ళేటప్పుడు పరిశుద్ధత కలిగి వెళ్ళాలి. నీ హృదయం శుద్ధి చేయబడి ఉండాలి. దేవుని సన్నిధికి మనం వెళ్తున్నామంటే మనలో మార్పు రావాలి. మనలో ఉన్నటువంటి ఆ మలినమంతా కడిగి వేయబడుతూ ఉండాలి. పొట్టంతా రాలిపోతూ ఉండాలి. పసిపిల్లవాడి నుండి మనస్తత్వం రావాలి. పసిపిల్లవాడి దేహం అంటే పసిపిల్లవాడి అంటే మనస్తత్వం, స్వభావాలు, ఆలోచన క్రూరంగా మృగ స్వభావాలతో కాకుండా చిన్న పిల్లవాడిని ప్రతికి ప్రభు అంటాడు, చిన్న పిల్లవాడిని నా దగ్గర నిలబెట్టి ఇలాంటి వారిని పరలోక రాజ్యం. చిన్న పిల్లవాడిని నడుచుకుని పోతే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినమున నువ్వు శుద్ధి చేయబడాలి. దేవుడు చెప్తున్న మాట, నువ్వు శుద్ధులు కావాలనేది ఈ దినమున. శుద్ధులు కమ్ము. ఈ దేహంలోని హృదయంలో ఉన్నటువంటి ఆ మరణాలను కడిగేసుకోవాలని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఏం చేస్తే మనం పరిశుద్ధపరచబడతాం? ప్రతి నయమానికి వెళ్తాన్నది దిగుమతికి వెళ్తాన్నది అంటే ఏమి చేస్తే శుద్ధి చేయబడతాం? క్రీస్తు రక్తం చేత ప్రతి ఒక్క పాపం విడిచిపెట్టు ద్వారా ఈ శుద్ధీకరణ దినం రోజు, కూటమి రోజు పరిశుద్ధాత్మ దేవునికి హృదయం చూపిస్తే ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని శుద్ధి చేసుకొని రేపటి దినము కొరకు, పునరుత్థాన దినము కొరకు సిద్ధపడాలని, ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాల్గొని పొందుకోవాలని రోజు దినమున చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాట దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. మోకరించుదాం. ఇలా శుద్ధి చేయబడతాం. పునరుత్థానం అంటే మరణం, శిలువ మరణం, దేవునికి వ్యతిరేకమైనటువంటి చంపివేయాలి, వాటిని పాతి పెట్టాలి. ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. మోకరించి ప్రభువాను శుద్ధి చేయము. ప్రభువా మీ రక్తం చేత నన్ను కడగండి. నాలో ఉన్న నీకు వ్యతిరేకమైన, నీకు ఆయాసకరమైన నీకేదైనా తొలగించండి. అయ్యా, ఈ ఉదయకాల సమయమున నయమాన్ని బాగు చేసిన దేవా, నన్ను కూడా బాగు చేయండి అయ్యా. అయ్యా, తండ్రి మీ ప్రేమ ఈ వలయంలో నన్ను కాపాడి నిన్ను పోలి జీవించే భాగ్యం దయచేయండి. మీరు ఆశించిన పరిశుద్ధత నాలో కలుగు చేయండి. పరిశుద్ధ ఆత్మ దేవునిలోకి రండి అయ్యా. నన్ను పరిశుద్ధపరచండి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచండి నిలవేళలా. అయ్యా, అధికారం తొలగిపోతే అవయవమైన రక్తము ప్రోక్షించి పరిశుద్ధపరచండి దేవా. పరిశుద్ధ రక్తము నన్ను కడగాలని ప్రార్థించేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. యేసయ్యా, నా దోషములను, నా పాపములను, నా శాపములను భరించిన దేవా. అయ్యా, ఏది కూడా ఇంకా నా బిడ్డల మీదకి రాకుండా మీ రక్తము చేత నేను వాటిని ఇప్పుడే బంధించండి నాయనా. యేసు నామములో, యేసుక్రీస్తు నామములో ప్రతి అపవాది సంబంధమైన పాప బంధకములన్నిటిని యేసు రక్తములను విడుదల చేసి యేసు నామములో అగ్నిలో కాలిపోవాలి. తండ్రి స్థాపించి మీ రక్తం చేత పరిశుద్ధపరచు. విరాగడ కొరకు సిద్ధపాటు చేసి సమయంలో ఆయన ప్రార్థన విజ్ఞాపన చేసి పరిశుద్ధాత్మ దేవమాతతో మాట్లాడే మహిమగల ప్రభావాలు సేవ బిడ్డలను దీవించి ఆస్వాదించును. ఈ రాత్రి జరగబోతున్న ఆయన అయ్యా తండ్రి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక మీ నామానికి మహిమకరంగా జరిగించండి. రేపు పునరుత్థాన ఆరాధన కూడిక మీ నామానికి మహిమకరంగా జరిగించండి. పరలోకమందున మా తండ్రి, పరలోకమందు మీ చేతులు నెరవేర్చబడినట్లు ఈ స్థలమందు మీ చేతులు నెరవేర్చి మహిమకరంత ప్రభావం కలుగును. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే అపవాది కలిగినంత నామము కలుగునుగాక.
యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సంధి సమాధానం చేరువచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సమర్థత సంఘానికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలం కూడా నడిపించిన గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. అందరికీ వందనాలండి. ఉదయకాల సమయమున ఎర్రనోదయం మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ శుభవందనాలు, శుభోదయం. God bless you. God bless you all. Thank you.